మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు వారి ఆశీర్వాదంతో రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జరిగింది. మరి పెద్దలందరి ఆశీర్వాదం తీసుకొని ఈరోజు బయలుదేరి వచ్చి విరాళంగా మేము నామినేషన్ ప్రక్రియని పూర్తి చేసుకున్నాం. 2 సెట్ల నామినేషన్ ఈరోజు వేయడం జరిగింది. మరి ప్రజలు మా మీద ఒక నమ్మకం పెట్టుకున్నాడు, ఒక భరోసా పెట్టుకున్నారు. గతంలో మేము ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నెరవేర్చి, అలాగే అభివృద్ధికి కూడా ఈరోజు శాశ్వతమైన కొన్ని మంచి పథకాలన్నీ కూడా మంచి పనులు కూడా నంద్యాలకి చేయడం జరిగింది. జిల్లా కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, ఐటీఐ కాలేజ్ కావచ్చు, జూనియర్ కళాశాలలు కావచ్చు, ఈ రకమైన శాశ్వతమైన పనులు చేసి అమృత్ పథకం కావచ్చు, శాశ్వతమైన పనులు చేసి ప్రజలకి మేము గత 3 సంవత్సరాల అవకాశం, ఎందుకంటే కరోనాలో 2 సంవత్సరాలు పోతున్నా సరే 3 సంవత్సరాల్లో మేమేం చేశాము అని చెప్పుకున్నటువంటి ధైర్యంతో ఈరోజు మేము ముందుకెళ్తున్నాం. సంక్షేమం ఏ రకంగా ప్రజలకి చేశామని చెప్పి వివరించుకోవడానికి మేము ముందుకెళ్తున్నాం. గడప గడప కూడా తిరిగి ప్రతి ఇంటికి తిరిగి మేము ఆ ఒక్క కుటుంబ సభ్యుల్ని వారిని పలకరించడమే కాకుండా ఆ సందుల్లోని సమస్యలని ప్రత్యక్షంగా చూసాము. కొన్ని అక్కడికక్కడే సాల్వ్ చేయడం జరిగింది, కొన్ని గడప గడపకి వచ్చిన నిధులతోటి సాల్వ్ చేయడం జరిగింది. మరి ఇటువంటి పరిపాలన గతంలో ఎప్పుడు కూడా మేము చూడలేదు. ప్రజల వద్దకి ఎమ్మెల్యేలందరూ కూడా రావడం అనేది మాకు ఒక మంచి శుభపరిణామం అని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. మరి ప్రజల ఆశీర్వాదంతో మరొకసారి మమ్మల్ని గెలిపేయడానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నట్టు కనపడుతుంది. 100% మళ్ళీ నంద్యాలలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరేస్తామని చెప్పడం కాకుండా నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ మరి పార్లమెంటు కాన్స్టిట్యున్సీలు కూడా స్వీప్ చేయబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం.